రెండవది అక్కడ పార్టీ పరంగా వెళ్ళినటువంటి వాళ్ళు ధర్నాకి వెళ్ళారు అనేది పచ్చి అబద్ధం. వాళ్ళు ధర్నాకి వెళ్ళాల, దాడి చేయడానికే వెళ్ళారు. దిగడంతోనే కర్రలు రాడ్లు బుచ్చుకుని పగలగొట్టారు. వాళ్ళు వెళ్ళింది ధర్నాకి. ధర్నా సందర్భంగా లోపల వాళ్ళు దాడి చేస్తుంటే ఆ సందర్భంగా 2 రాళ్లు పడుండొచ్చు అనేది పచ్చి అబద్ధం. అంటే ఇందులో ఇంకో మాట కూడా ఓకే, ఎవరు ఆలోచించి ఎవరో స్కెచ్ గీసి వేయలేదు, ఎవరో చెప్తే వెళ్ళలేదు అనే మాట కూడా అన్నారు. అది కవర్ చేసుకురావడం తన వాళ్ళని. ఎందుకంటే ఎవరో చెప్పకుండా గబక్కన ఆవేశం వచ్చి ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున మరి రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోవాలిగా. అంటే మిగతా కార్యకర్తలు ఎవరికి ఏ ఫీలింగ్ రాలేదా? మామూలుగా జగన్ని ఈ మాట అన్నాడని తెలిసినప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు జరగాలి కదా, జరగలేదు కదా. అంటే అంత లైట్ తీసుకున్నారా జగన్ని? జగన్నే కదా అలా అమ్ముకోవడం కాదు, మమ్మల్ని కాదు కదా అని ఫీల్ అయ్యారా? వదిలేశారా? కానీ ఎందుకు లేదు అంటే అది కామన్గా ఈ బూతులు అనేది వీళ్ళకి అలవాటు అయిపోయి ఉన్నాయి రాజకీయ పార్టీలో ఉండే కార్యకర్తలకి. ఇప్పుడు ఇంకా ఈయన ఆ పదానికి అర్థం చెప్పాడు. ఇప్పుడు ఆ మాదచ్చదు, బోషడీకే, ఈ పదాలకి పచ్చి బూత్ అర్థాలు ఉన్నాయి. అది తెలియని వాళ్ళు చాలా క్యాజువల్ గా వాడేస్తుంటారు. ఇప్పుడు తెలుసు కాబట్టి కొంచెం జాగ్రత్త పడతారేమో. పాయింట్ అలా ఏంటంటే